అందరికీ నమస్కారం. మనం నవరాత్రి 3వ రోజు చంద్రఘంటా దేవిని పూజిస్తాము. చంద్రఘంటా దేవిని అదే రూపంలో ఎందుకు పూజిస్తాము అంటే మనం సాధకుడు అనేది నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు తనకి మేజర్గా 2 బ్యారియర్స్ అనేటివి వస్తాయి. సో ఆ 2 బ్యారియర్స్ అనేటివి ఏంటంటే బాడీ అండ్ మైండ్. ఈ 2 బ్యారియర్స్ని దాటితేనే తను అల్టిమేట్ కాన్షియస్నెస్ని అందుకోగలుగుతాడు, లేదంటే దాంట్లో మర్జ్ అవ్వగలుగుతాడు అనమాట. అయితే 2 బ్యారియర్స్ని దాటాలి అని అంటే అసలు ఇవి ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి అనేది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పేదే మన చంద్రఘంట అమ్మవారు అనమాట. అయితే తన స్వరూపాన్ని చూస్తే అసలు ఇవి ఎలా ఎగ్జిస్టెన్స్కి వచ్చాయి అనేది తెలుస్తుంది. దానికన్నా ముందు మనం తన పేరుని డీకోడ్ చేద్దాం. చంద్ర గంట. సో చంద్ర అంటే మూన్ అని, గంట అంటే బెల్ అని. అయితే నార్మల్ మీనింగ్ ఏమొస్తుంది అంటే బెల్ షేప్లో ఉన్న మూన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అయితే అసలు ఈ రెండింటికి అసలు రిలేషన్ ఏంటిది అనేది మనం ఆలోచిస్తే బెల్ అంటే బెల్ దేనికి యూజ్ అవుతుంది? సౌండ్ ప్రొడ్యూసింగ్కి మనకు యూజ్ అవుతుంది అనమాట. అయితే ఎలాంటి సౌండ్ అంటే ఈ కాస్మిక్ సౌండ్. సో ద వెరీ యూనివర్స్, ఈ మొత్తం సృష్టి అనేది స్టార్ట్ అయ్యింది అని అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది కాస్మిక్ సౌండ్. సో ఈ కాస్మిక్ సౌండ్ వల్లనే మనకి సృష్టి అనేది సృష్టించబడింది. అయితే మరి ఈ ఎర్త్ మీద లైఫ్ లివింగ్ బీయింగ్ అనేది సృష్టించబడింది ఏంటంటే మనకు మెయిన్లీ 2 సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంది. యాక్చువల్లీ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీ ద సన్. సో సన్ నుంచి మనం కంప్లీట్ ఎనర్జీ అనేది తీసుకుంటాము. అయితే మరి సన్ని కాకుండా మూన్ ఎందుకు రిప్రజెంట్ చేశారు అని అంటే, సో మూన్ మనకి అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇంకోటి ఏంటంటే రిప్రొడక్షన్కి యూజ్ అయ్యే ఎనర్జీ అనేది మనకి మూన్ నుంచే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఉన్న లివింగ్ బీయింగ్స్ మల్టిప్లై అవ్వాలన్నా ఫర్దర్గా అది ఇంకో రూపం తీసుకోవాలన్నా వాటిలో ఉన్న ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా కూడా మనకు మూన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కూడా చాలాసార్లు తెలిసే ఉండొచ్చు అందరికీ ఏంటంటే మనకి పుణ్యంలో ఇంకా అమావాస్య రోజు మనకి ఎనర్జీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అది బాడీని మనం గమనించినా తెలుస్తుంది, నేచర్లో కూడా ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలాగే మనకు ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్లో కూడా ఆ చేంజెస్ అనేటివి మనకు కనిపిస్తాయి. అందుకనే చంద్రఘంట అమ్మవారిని మనం మూన్ అండ్ కాస్మిక్ సౌండ్ తోని రిలేట్ చేశాము. అయితే ఈ కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చిన లైఫ్ అయినా కానివ్వండి, ఆ చంద్రుని సోర్స్ నుంచి వచ్చిన లివింగ్ బీయింగ్స్ అయినా సరే ఎలా ఎగ్జిస్టెన్స్ వచ్చాయి అని అంటే దానికి ఒక 10 గుణాలు కావాలన్నమాట. సో ఆ 10 గుణాలు ఏంటివి అని అంటే అహంకార, చిత్త, బుద్ధి, మనస, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. సో ఇవన్నీ కూడా మనకి ఈ 10 ఏవైతే గుణాలు ఉన్నాయో ఈ 10 గుణాల వల్లనే మనకి సృష్టి అనేది జరుగుతుంది. అయితే ఈ 10 గుణాలని మనం తీసేయాలి అని అంటే అమ్మవారి రూపాన్ని చూస్తే ఎలా తీసేయొచ్చో మనం తెలుసుకోవచ్చు. సో తన రూపంలో ఎలా ఉంటుంది అని అంటే 10 చేతులు ఉంటాయి. సో 10 చేతులలో కూడా ఏంటంటే ఒక చేతిలో కమండలం ఉంటుంది, ఇంకో చేతిలో లోటస్ ఉంటుంది, థర్డ్ చేతుల్లో జపమాల ఉంటుంది, మిగతా 7 చేతులలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అయితే ఇన్ని వెపన్స్ ఎందుకు అని అంటే మనము ఫస్ట్ ఒకదాని వెనకాల ఇంకోటి మనం ఆలోచిద్దాం. సో ఈ 10 గుణాలని తీసేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మెమరీ. సో దేని గురించి మెమరీ అని అంటే మన పాస్ట్ లైఫ్ గురించి మెమరీ ఉంటే తప్పించి మనము ఇదే ఫస్ట్ లైఫ్ అని మనం అనుకుంటాం, కానీ కాదు. దీనికన్నా వెనకాల ఎన్నో లైఫ్స్ అనేటివి ఉన్నాయి, ఎంతో ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఉన్నాయి, దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ అనేది ఉంది. సో ఆ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేసేదే మన కమండలం. సో ఆ కమండలంలో ఉన్న వాటర్కి ఉన్న మెమరీ మనము మళ్ళీ ఆ పాస్ట్ లైఫ్లో చేసిన మిస్టేక్స్ని మళ్ళీ మనం రిపీట్ చేయకుండా ఉండాలన్నమాట. సో అలా చేయకుండా ఉండాలి అని అంటే మనం ఇప్పుడు కొత్తగా గెయిన్ చేసిన నాలెడ్జ్ని మనం మననం చేస్తూ ఉండాలి. సో ఆ మననం చేయడానికి ఉపయోగించేదే జపమాల. అయితే ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి నాన్ అటాచ్మెంట్ అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్. అయితే ఏ నాన్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడున్న బాడీ మీద, పాస్ట్లో ఉన్న లైఫ్స్ మీద, ఇప్పుడు బాడీతోని ఉన్న రిలేషన్స్తోని కానీ మనకి నాన్ అటాచ్మెంట్ అనేది ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ఎందుకు అని అంటే మనము మన బాడీతోని ఫైట్ చేసినప్పుడు కొంచెం హార్ష్గా ఉండాల్సి వస్తుంది అనమాట. సో అందుకే మనకి ఫాస్టింగ్ అనేటివి కానీ, లేదంటే తపస్సు అనేటివి కానీ, మెడిటేషన్ అనేటివి కానీ కొంచెం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్తో ఉంటుంది అనమాట. బికాస్
అలా రూల్స్ ఫాలో అయినప్పుడే మనం ఈ బాడీ మీద ఉన్న మమకారాన్ని, అహంకారాన్ని మనం తొలగించుకోగలుగుతాం అన్నమాట. మనకు ఎంత కంఫర్ట్స్ ఇస్తే బాడీ మీద అంత మమకారం అనేది పెరిగిపోతుంది. సో ఆ కంఫర్ట్స్ అనేది తగ్గించినప్పుడే మనకి ఈ బాడీ మీద ఉన్న మమకారం తగ్గి మనము బ్యాక్ జర్నీకి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అయితే ఈ బాడీని రిప్రజెంట్ చేసేదే అమ్మవారు వాహనం టైగర్ అన్నమాట. సో టైగర్ ఎందుకు, దానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కానీ మనం ఓన్లీ 2 క్యారెక్టరిస్టిక్స్ తీసుకుందాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది అంటే కెమోఫ్లాజ్. సో కెమోఫ్లాజ్ అంటే ఏంటంటే ఇప్పుడు దాని బాడీ రంగు అలాగే దాని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ తోని రంగు కలిసిపోతుంది. ఎలా అయితే ఊసరవెల్లి చేస్తుందో దాని చుట్టుపక్కల ఉన్న వాటితోని కలర్ మారుతుందో మీరు అనుకుంటుండొచ్చు. టైగర్ అలా ప్రతిసారి కలర్ మారదు అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. కాకపోతే టైగర్ మారదు, దాని కలర్ మారదు. కాకపోతే అది ఉండే సరౌండింగ్స్ ని బట్టి దాని బాడీ కలర్ అనేది ఉంది. అయితే అది ఎక్కువ గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటుంది. డ్రై గ్రాస్ ఉన్న దగ్గర మనకి ఎక్కువ టైగర్స్ అనేవి కనిపిస్తాయి. ఆ డ్రై గ్రాస్ అనేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది, అందుకనే మనకు టైగర్ కూడా బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది అన్నమాట. అయితే ఆ బ్రౌన్ కలర్ గ్రాస్ లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే అది దేన్నైతే హంట్ చేయాలనుకుంటుందో దానికి కనిపించకుండా ఇది తిరిగి హంట్ చేసి తింటుంది. సో టైగర్ అనేది అలా కెమోఫ్లాజ్ అవుతూ దాని సర్వైవల్ గురించి స్ట్రైవ్ చేస్తుంది. అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటిది అంటే దాని చాలా వింతది, ఏ జంతువు కూడా చాలా మటుకు చేయని పని ఆ టైగర్ అనేది చేస్తుంది. ఏంటంటే దాని పిల్లలని అదే తినేస్తుంది అనమాట. డెలివరీ అయినాక ఒక ఫీమేల్ టైగర్ అనేది ఎంత ఆకలితో ఉంటుందంటే దాని పిల్లల్ని అదే తినేసే అంతగా ఆకలి ఉంటుంది అన్నమాట. సో టైగర్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే బాడీ హెల్ప్ తీసుకొని మనం కాన్షియస్నెస్ దాకా వెళ్తున్నాము, అలాగే సర్వైవల్ కోసం కూడా మనం హెల్ప్ తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటిది అంటే దాని పిల్లల్ని అది తిన్నట్టుగానే సో ఈ బాడీ కోసం వచ్చే డిజైర్స్ ని కూడా మనమే కంట్రోల్ చేసుకోవాలి. సో మనమే అంటే అది కూడా ఈ బాడీతోనే మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఈ రెండింటిని రిప్రజెంట్ చేసేదే మన టైగర్ వాహనం అన్నమాట. అయితే ఇంకోటి అమ్మవారు అనేది రెడ్ కలర్ శారీలో ఉంటుంది. సో రెడ్ కలర్ అనేది దేనికి రిప్రజెంటేషన్ అంటే స్ట్రెంగ్త్. సో ఆ స్ట్రెంగ్త్ కి రిప్రజెంటేషన్, స్ట్రెంగ్త్ దేనికి కావాలి అని అంటే ఎందుకంటే మన బిగ్గెస్ట్ బ్యాటిల్ అనేది బాడీతోని, కాబట్టి ఆ బాడీతోని మనం ఫైట్ చేయాలంటే చాలా స్ట్రెంగ్త్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. సో ఆ స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేసేదే తన రెడ్ కలర్ శారీ. మనం ప్రసాదానికి వస్తే ఏంటంటే కీర్ కానీ లేకుంటే పాలు కానీ అమ్మవారికి ప్రసాదంగా పెడతాం. అయితే ఈ రెండిట్లో ఒక చిన్న కామన్ పాయింట్ అనేది ఉంటుంది. సో రెండిట్లో మనం చూసుకుంటే ఏంటంటే సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. కీర్లో అనుకోండి ఏదైతే మనం సేమియా కానీ ఏదైనా వేస్తామో సాలిడ్ కిందికి వస్తుంది, పాలు ఏదైతే ఉంటే అవి లిక్విడ్ కిందికి వస్తాయి. ఓన్లీ పాలను తీసుకుంటే కూడా పాలు ఎలా ఫామ్ అవుతాయి అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ సాలిడ్ ఇంకా వాటర్ని కలిస్తే మనకి పాలు అనేటివి తయారవుతాయి అన్నమాట. సో రెండిట్లో కూడా ఒక సాలిడ్, లిక్విడ్ అనేది ఉంది, విచ్ ఈస్ కంప్లీట్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీలో కూడా సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అనేటివి ఉన్నాయి. సో సాలిడ్స్ ఎలా ఉంటాయి అని అంటే మన మజిల్ అండ్ బోన్స్ ని మనం సాలిడ్స్ గా తీసుకోవచ్చు. అలాగే మన బాడీలో ఉన్న వాటర్ ఇంకా బ్లడ్ ఈ రెండింటిని కూడా మన లిక్విడ్ కిందికి తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం సరెండర్ చేయాలి. సో ప్రసాదంగా ఇవ్వాలి అని అంటే మనము కంప్లీట్ గా అమ్మవారికి అది సరెండర్ చేసుకోవాలన్నమాట బాడీని. అప్పుడే గెయినింగ్ ప్రాసెస్ లో వచ్చే బిగ్గెస్ట్ హర్డల్ మన బాడీని మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. సో మనం తీసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటివి అని అంటే మన పాస్ట్ లైఫ్ మెమరీ, అలాగే కొత్త నాలెడ్జ్ని కంటిన్యూస్గా మనం మననం చేస్తూ ఉండాలి, నాన్ అటాచ్డ్గా ఉండాలి, బాడీతోని కొంచెం హార్ష్గా అంటే అదేదో మొత్తానికి అన్నము అన్నీ మానేసేసి ఉండమని కాదు. ఏంటంటే మనము బాడీకి ఎంత అవసరమో, రిక్వైర్డ్ సర్వైవల్కి ఎంత అవసరమో అంతే ఫుడ్ని అనేది మనం ఫుడ్ని కానీ కంఫర్ట్స్ని కానీ ప్రొవైడ్ చేయాలి. అంతేగాని మనం దానికంటే ఎక్స్ట్రా చేసాము అని అంటే మన బాడీ మీద మనం మమకారం అనేది పెంచుకుంటున్నాం అనమాట. సో అందుకనే ఓన్లీ సర్వైవల్కి యూజ్ అయ్యే అంతగా మనం మన బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మనం ఈ మనుగడను అనేది సాగించాలి. సో ఇలా మన బాడీని ఓవర్కమ్ చేయమని మన చంద్రగంట అమ్మవారు అనేది మనకి సూచిస్తున్నారనమాట. సో అందరికీ ఫాలో అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకో లాస్ట్ చిన్న పాయింట్ నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే అందరూ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్చుకుంటే మనకి చాలా నాలెడ్జ్ ఏదైతే మనకు తెలియకుండా చాలా హిడెన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనం తీసుకురావచ్చు, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ దిస్ మూమెంట్. సో అందరూ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.